This is a Teja News Television broadcast. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలకంగా చేపట్టిన జలధార కార్యక్రమంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలంలో నీటి సంరక్షణ చర్యలు చేపట్టారు. నాగలాపురం మండల ప్రజాపరిషత్ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఇరిగేషన్ శాఖ అధికారి రేఖా ఆధ్వర్యంలో ఎంపీడీఓ తేజేశ్వరి, తహసీల్దార్ హనుమంత్ నాయక్ కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా భూగర్భ జలాల పునరుద్ధరణ, నీటి వనరుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు తిరువూరు ప్రణీత్ రెడ్డి హాజరై జలధార కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించారు. నీటిని సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, భవిష్యత్ తరాలకు నీటి వనరులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మన మండలంలో 26 చెరువులు ఉన్నాయి. అన్ని చెరువులు పనిచేయాలి, కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ వాటికి ఇవ్వాలన్నమాట. అట్లా అందరి సమన్వయంతో ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాలి. ఎక్కడ పెంచడానికి ఏం చేయాలి అని ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దీంట్లో ముఖ్య పాత్ర వహిస్తారు. ఎన్ఆర్జిఎస్ వాళ్ళ సాయంతో ఎన్ఆర్జిఎస్ వాళ్ళు అదే మేడం ఇస్తారు. ఎన్ఆర్జిఎస్ వాళ్ళ సాయంతో ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అన్ని కమిటీస్ ఉన్నాయండి. దీనికి డిస్ట్రిక్ట్ కమిటీ, మళ్ళీ డివిజన్ లెవెల్ కమిటీ ఉంది, మండల్ లెవెల్ కమిటీ, విలేజ్ లెవెల్ కమిటీ, ఇట్లా ప్రతి కమిటీలో చైర్మన్స్ కన్వీనర్స్ ఉంటారు. అన్ని శాఖలు కలిసి దీని సమన్వయంతో చేయాలండి ప్రోగ్రామ్ని. ఫస్ట్ ఐడెంటిఫై 10 days వచ్చి 6th నుంచి 15th వరకు వర్క్స్ ఐడెంటిఫై చేయాలి. అంటే మనకి 15th వరకే టైం ఉంది. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తీసుకెళ్ళి ఫస్ట్ చెరువులు, ఎంఐ ట్యాంక్స్, సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఎట్లా మనం దాన్ని రెనోవేట్ చేయాలి, ఎట్లా స్ట్రాంగ్ చేయాలి అనేసి పంచాయతీలో కూడా మాట్లాడుకొని పంచాయతీ సెక్రటరీస్ అందరి సలహాలు తీసుకొని విలేజ్కి ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్స్ ఇచ్చున్నారు కదా, వాళ్ళని విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్స్ అందరూ ఒక ఏం చేస్తే ఇక్కడ నీళ్ళు మనం ఏమేమి ప్రోగ్రామ్ చేయగలుగుతామని మాట్లాడుకొని ఆ ఫీడర్ ఛానల్స్ ఉంటాయి కదా, కాలువలకి ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలి. అంటే క్యాస్కేడింగ్ సిస్టమ్, ఒక కాలువ చేస్తే ఇంకా నెక్స్ట్ దాని కింద ఉన్న చెరువులకి నీళ్ళు బాగా ఫ్లో అయ్యి పెరుగుతుంది వాటర్ లెవెల్. అట్లాంటివి ఉన్న వాటిని ఐడెంటిఫై చేసి ఎక్కడి నుంచి ఎక్కడికి వర్క్ చేయాలి, అవి జియో ట్యాగింగ్ యాప్ ఉంటుందండి. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఏపీ రిమ్స్ అని యాప్ ఉంది, నేను లింక్ షేర్ చేస్తాను. ఆ డౌన్లోడ్ చేసుకొని వర్క్స్ ఐడెంటిఫై చేసి ఎన్ఆర్జిఎస్ వాళ్ళతో చేయించాలి వర్క్స్. అది ఇప్పుడు ఆల్రెడీ కొన్ని డీసిల్టింగ్ వర్క్స్ చేస్తూ ఉంటారు. ఎన్ఆర్జిఎస్ వాళ్ళు కాలువలు తీస్తూ ఉంటారు. ఆల్రెడీ తీసినవి ఎక్కడ డూప్లికేషన్ రాకూడదు. ఇప్పుడు ఆ కాలంలో ఎక్కడైనా ఒక 200 meters ఆల్రెడీ వర్క్ చేసి ఉంటే దాన్ని వదిలేసి ఆల్రెడీ చేసామని మెన్షన్ చేసుకొని నెక్స్ట్ నుంచి మళ్ళీ చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మొదట్లో ఉండే రైతు ఎలా అయితే పండించుకుంటున్నాడో లాస్ట్లో ఉండే రైతు కూడా పండించుకునే విధంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే మనకు ఈ చెరువులు ఉండే వాటర్ని యూజ్ చేసుకోవచ్చు అనే దాన్ని డిస్కస్ చేసుకుంటాం మేడం. అప్పుడు డిస్కస్ చేసినప్పుడు ఏ వర్క్స్ చేస్తే మనకు ఇది ఉపయోగపడుతుంది అనేది మనకు యొక్క లోకల్గా జరిగేటటువంటి డిస్కషన్లోనే వస్తుంది. దాన్ని మనము మండల్ లెవెల్లో తీసుకుని వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఏ వర్క్స్ అనేది చూసుకొని దానికి ఎస్టిమేషన్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా యాక్చువల్గా దాంట్లో మీ యొక్క కుటుంబ వివరాలన్నీ కూడా దాంట్లో నమోదు చేసుకోవచ్చు. అంతా ఎస్ఆర్ నో అనేసే ఉంటాయి, ఎక్కువగా 34 వరకు ఉంటాయి. సో అది చేసుకోవాలి అందరూ, సెల్ ఫోన్స్ వాడే వాళ్ళందరూ కూడా చేస్తే మళ్ళీ ఏమవుతుంది, మనకు 1వ తేదీ నుంచి డోర్ టు డోర్ ఎన్యూమరేటర్స్ వస్తారు. మన మండలంలో అందరినీ సచివాలయ సిబ్బందిని టోటల్గా డిప్లాయ్ చేస్తారు. సో వాళ్ళు వచ్చినప్పుడు పల్లెల్లో వాళ్ళకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు. బలవంతంగా మేము రేపు వాళ్ళకి ఎట్లా చెప్పాలా ఏమి అనేది ట్రైనింగ్ ఇస్తాము. సో దీనికి కూడా అందరూ సహకరిస్తారని ఆశిస్తున్నాం. మళ్ళీ వర్షాలు సీజన్ వచ్చే లోపల ఇది చేద్దామని కలెక్టర్ గారు ఇప్పుడు ఏఈ గారు చెప్తారు మనము మన మండలం ప్రకారం మనం ఏం చేయొచ్చు, ఏం చేయాలి అని. సో వినండి, మీకేమన్నా ఇష్యూస్ మీ చేయాల్సినవి అంటే అగ్రికల్చర్ తరపున కానీ హార్టికల్చర్ తరపున కానీ ఇంకేమన్నా కూడా మాకు కూడా ఇది చేస్తే బాగుంటుంది అని మీరేమన్నా రైస్ చేయాల్సినవి రైస్ చేయొచ్చు.
దానికన్నా ముందు ఫస్ట్ ఏఈ రమ్మంటారు. వాటిని రిపేర్ చేసుకోవడము, ఒక చెరువుని ఇంకో చెరువుని కనెక్ట్ చేయడం ఇట్లాంటి పనులు ఉన్నాయన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే వర్షాలు పడినప్పుడు మనము నీళ్ళని బాగా ఆదా చేస్తుంది, ఒక దగ్గర స్టోర్ చేసుకోగలము. దానివల్ల మనకి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతుంది. ఆ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం వల్ల మనకు పంట పొలాలు వేసినప్పుడు మోటార్లు వేస్తాం కదా, గ్రౌండ్ వాటర్ కింద దగ్గరే ఉన్నప్పుడు మోటార్లు వేసినప్పుడు మనకి ఎక్కువ కరెంటు ఖర్చు కాదు. అంతేకాకుండా మనకు నీళ్ళు అవైలబిలిటీ పెరగడం వల్ల పంటలు కూడా బాగా పండుతాయి. సో ఈ కాన్సెప్ట్తో మనం జలధార జలహారతి అనే ప్రోగ్రామ్ తీసుకొచ్చాము. సో మేజర్ ఏంటంటే నీళ్ళు అవైలబిలిటీ పెంచడం, మన స్టోరేజ్ క్యాచ్ ఎక్కువ ఉండేలా చూసుకోవడం, దాన్ని అగ్రికల్చర్కి హార్టికల్చర్కి ఉపయోగపడేలా చేసుకోవడం. సో దీనివల్ల చాలా ప్రాఫిట్స్ ఉన్నాయి. అగ్రికల్చర్కి కానీ గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగడం కానీ, లేకపోతే మనకు చెట్లు అవన్నీ బాగా పెరగడం